సర్వశక్తిమంతుడు సర్వలోకాధిపతి తండ్రి నీకు స్తోత్రములు. చక్కగా అర్థం చేసుకుని తండ్రి, మా బుద్ధులను నాశించుకుని తండ్రి, దాన్ని అన్నిటికూ సాధించుకుంటున్నాను నాయన. మంచి అవకాశం కల్పించండి. అన్నిటికీ తెలిసిపోయిందండి మీ యొక్క మహిమను, ఆశ్చర్య కార్యములను వారికి వివరించిన భాగ్యం అనుగ్రహించమని వేడుకొంటున్నాము. సర్వశక్తిమంతుడా నీకే మహిమ స్తోత్రములు కలుగుతుంది తండ్రి. సాయంకాల ఆరాధనలో రానున్న బిడ్డకు తోడేడుగా ఉండండి. సకాలంలో వచ్చి ఆరాధనలో పాత్రలు నేను భయపరచని భాగ్యం అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా ఈ అన్ని లోకములను కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాము. ఆయన నీ బిడ్డలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని, ఆయన నీ యొక్క వాక్య సేవ అనర్కలకు మా సాగిరి భాగ్యం అనుగ్రహించమని, మీరు అన్నప్పుడు మాతో ఉండగలని మా ప్రభుత్వం తండ్రి. ఆమేన్. సంకీర్తన 91. మహోన్నతిని చాటున నివసించువాడి, సర్వశక్తిని నేడును విశ్రమించువాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనా నీవు భయపడకూడదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించదు. అతడు నా నామం నెరిగిన వాడు కనుక అతనికి కనపరచదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. నా రక్షణ అతనికి చూపించదు. ఇంతటితో ఈ వాక్యం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభు పేరిట మీ అందరికీ 36వ దినపు ప్రభుని శిలువ శ్రమల ధ్యాన ఆరాధన ఆశీర్వాదానికి ఆహ్వానం. ఈ దినం మన కొరకు నియమించబడిన వాక్య భాగాలు విందాము. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘం రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వరకు. సువార్త వాక్య భాగం పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు విందాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వరకు, మత్తయి సువార్త 26 1 నుండి 5 వరకు. ఈ రోజు కొరకే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వరకు ఇలాగ రాయబడి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంతటితో పత్రిక. నెక్స్ట్ లెసన్, గాస్పెల్ లెసన్. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఇంత పర్యంతం. గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. 5వ వచనం ఫిలిప్పీ పత్రికలోని 5వ వచనం 5 నుంచి 11 మనం విన్నాము. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ దివ్య పాదాలకి మా అందరి హృదయపూర్వక నామాంజలి, మీ మహోన్నత నామానికి మా అందరి స్తుతులు చెల్లిస్తున్నాము. 36వ దినాలు మీరు మమ్మల్ని లాగా పిలిచి మాతో మీరు సంప్రదించాలని ఇష్టపడుతున్న మీ ఇష్టానికి, మీ చిత్తానికి వేవేల వందనములు. అనేకులు మీ సన్నిధికి తలించి రాలేకపోతున్నారు. అడ్డగించి ఈ లోకంలో అడ్డంకాలు ఎన్నో వచ్చి వారిని అలుముకుంటే వాటిని జయించలేక బలహీనులుగా అడ్డగించబడుతున్నారు. మమ్మల్ని కనుకరించి మాకు ఈ భాగ్యం ఇచ్చారు. మీ వాక్కు, మీ స్వరము వింటే మనుషులు బతుకుతారు నాయన. ఇది మీ గ్రంథ సత్యము. అంతే మీరు మాట్లాడుతున్నాం. ఈ రాత్రి ప్రత్యేకమైన స్థానం మాతో మాట్లాడమని, దినము వెంబడి దినము మేము మీతో కలిసి అన్యోన్యముగా మీ మార్గములో మీ అడుగులో అడుగు వేసి మీతో సహప్రయాణికులుగా మమ్మల్ని అనుమతించినది మీకు స్తోత్రములు. మా గమ్యము మీరు పొందిన పునరుద్ధాన అనుభవము, పునరుద్ధాన శక్తి గనక ఇంది ఏ ఒకటి విడవపడకుండా మమ్మల్ని అందరినీ అభిషేకించమని, ఆశీర్వదించమని మీ పాదపడి బ్రతిమలాడుతూ, అయినా మేము మీ పునరుద్ధాన శక్తి పొందకపోతే లోకంలో ఏ కార్యము చేయలేము. మేము ఏమనుకుంటే మేము అనుకున్న వాటిని నెరవేర్చలేక వట్టి వారంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కనుక మాలో ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని మీ పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని బలపరచమని, మీ పునరుద్ధాన అనుభవములకు మమ్మల్ని హెచ్చించమని, మహిమ పొందమని. ఈ పరిశుద్ధ వారపు
ఈ మా ఆరాధనను ప్రత్యేకపరచండి. మహిమ ఘనత మీకు అప్పగిస్తూ యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, దినములు చాలా ఆనందకరము. ఇదే పౌలు గారు అంటాడు తిమోతికి ఉత్తరం రాస్తూ, ఏమైతే ఆయన ఎఫెసు పట్టణంలో దెన్ హీ వాజ్ యంగ్ మ్యాన్. ఎవరు? తిమోతి. ఈయనేమో అప్పటికి ఇక ఏజ్ మీద పడిపోయింది, ఇక వృద్ధాప్యం చేరిపోయాడు. ఎగ్జార్టేషన్స్ అని తను ఆత్మ ఆవేశంలో ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం వచ్చేప్పటికి ఇలా అడ్రస్ చేస్తాడు. ఏమంటే తిమోతి, అంత్యకాలములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఇప్పటికి ఉన్న అపాయమైన కాలములకు నువ్వు తబ్బిపోయిపోతున్నావు, ఇంతకు మించి కూడా వస్తాయి కనుక అని రాబోతున్న ఈ అపాయకరమైన వాటి సంగతులన్నీ హెచ్చించి, అంటే హ్యూమన్ టెండెన్సీ, యాటిట్యూడ్ అండ్ హ్యూమన్ వాల్యూస్, వీటిలో మానవ చరిత్రలో వైపరీత్యం పెరిగిపోయి ఒకరినొకడు భరించలేదు, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా అంటాడు. చూద్దాం ఆ మాట ఒకసారి చూడండి. ఒకసారి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం ప్రారంభం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోము ఇది అని చెప్పేమాట. ఇక ఏంటయ్యా అపాయకరమైన కాలం అంటే ఆ కింద ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ ప్రకారంగా ప్రోగ్రాం జరిగిపోతుంది. ఈరోజు ఇది ఈ లోకపు యంత్రాంగము ఆయన చెప్పిన ఫ్రేమ్వర్క్లో సెట్ అయిపోయింది కనుక వాటిని పరిశీలిస్తూ ఉండగా నువ్వు గాబరపడకూడదు. ఏం చేయాలి? స్టెబిలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే స్థిరపరచుకోవాలి, నిన్ను నీవే స్థాపించుకోవాలి, లేకపోతే నీవు అటు ఇటు ఊగిపోతావని ఆ యంగ్ పాస్టర్కి వృద్ధాపోస్తరుడు ఉత్తరం రాస్తూ చెప్తున్న మాటలు. రైట్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 వచనం 11వ వచనం. ఒకసారి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము కలిగిన వాడు ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పారివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది కొంచెం లెంగ్తీ వెర్స్, తప్పదు మరి. ఏంటి ఆ మాట సారాంశము? ఈ లోకంలో తనకు ఏమైందో కలిగి ఉన్నవో అటువంటి ప్రివిలేజెస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ పవర్ అతనికి by virtue of his Roman citizenship, his knowledge and his racial power, అతడు జాతిపరంగా యూదుడు, ఇశ్రాయేలీయుడు. రోమ్ సామ్రాజ్యంలో వాళ్ళ డాడీ ఒక మిలిటరీ ఆఫీసర్ చేత రోమన్ సిటిజన్షిప్ ఉంది. అక్కడ 2 ఇతడు అప్పట్లోనే గమలీయేలు అనే ఒక డాక్టర్ ఇన్ ది హోలీ లా, పరిశుద్ధ చట్టం అనబడుతున్న దైవ గ్రంథంలో
ఆయన అప్పటికే పోస్ట్ డాక్టరేట్, ఆయన పేరు గమలీయేలు. ఆయన పాదాల దగ్గర ఈయన శిష్యరకం చేశాడు. ఎవరు? అపోజిల్ పౌల్. అంచేత ఇక ఇంతకు మించిన అతిశయించవలసిన క్రెడెన్షియల్స్ ఈయనకి చాలంతకంటే ఎక్కువ ఉన్నాయి. అయినా సరే ఇవన్నీ కూడా నేను ఏ విధము చేతనైనను నా ప్రభువుని ఎరుక నిమిత్తము, ఆయన మరణ అనుభవములో నాకు అనుభవం వచ్చే నిమిత్తమును, ఆయన పునరుద్ధాన అనుభవం నాకు కలగాలని, నాకు కలిగిన ఇవన్నీ కూడా నేను సమస్తము పెంటగా ఎంచుకుంటున్నాను. Such is the insight of St. Paul. దేవుడు అతనికి బయలుపరిచిన భావం. మన ప్రయారిటీస్ ఏంటి? మన ప్రయారిటీస్ ఆలోచించేయండి. ఇప్పుడు అర్ధాంతరంగా మనం అపోస్తలుడైన పౌలులాగా తయారైపోమనేది నా సారాంశం కాదు. హౌ హీ పర్సీవ్డ్, అతని పర్సెప్షన్, అతని దృక్పథము ఎలా ఉందో మన దృక్పథం ఎలా ఉండదు, మన రేంజ్ ఆఫ్ ఫెయిత్ ఎలా ఉంది, ఆయన రేంజ్ ఆఫ్ ఫెయిత్ ఎలా ఉంది. ది గేజ్ ఆఫ్ అవర్ ఫెయిత్. అయ్యే గేజ్ని దేనికి వాడతాం? గేజ్ మెజర్మెంట్స్. అయ్యా there is a verb to look at, అది ఓకే. ఇక్కడ మెటర్స్లో థిక్నెస్, టు మెజర్ థిక్నెస్. ఇంట్లో కొనుక్కునే బీరువాలు, కుర్చీలు, అవి లో గేజ్, హైయర్ గేజెస్ అని ఉంటుంది. అవి కొనుక్కుంటే డ్యూరబిలిటీ, బలం. అంచేత మన విశ్వాసపు మందం, the strength of our faith is in which gauge. అదనమాట. ఇవన్నీ మనము వాక్య వెలుగులో మనము కొలుచుకొని వేర్ వీఆర్ అనేది మనము సరి చేసుకుంటే, చూసుకోవటానికి దేవుడిచ్చిన ఈ వాక్య భాగం. నేను చెప్పాను కదా, at the very outset of the లెంటిల్ సీజన్ మీకు చెప్పాను. మరి వాడికి అన్ని మర్చిపోయి ఉంటారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. శిలువ ధ్యాన ఉష్ణమందు, అంటే వేడిలో, రోహిణి కార్తెలో రోళ్ళు పగిలిపోతాయనేది పూర్వం మాట, మా చిన్నప్పుడు మాట. రోడ్ అంటే బ్లాక్ స్టోన్ తయారు చేస్తారు. ఈ ఎలక్ట్రికల్ పిండి గిరణీలు అవి లేని రోజుల్లో ఎండ కాస్తూ ఉంటే ఆ హీట్కి రాడు బదులైపోయాయి. బికాజ్ ఆ ఎక్స్ట్రీమ్లో అంత సివియర్గా ఉండేది సన్ రైజ్. అలాగా అప్పుడు ఏమవుతుంది, భూమి కూడా విపరీతంగా పగిలిపోతుంది. పగిలిపోయిన భూమి మీద నడవడం, రోడ్లు లేని చోట అయితే నెరవిడిచిన నేలలో కాళ్ళు విరిగిపోయి, పశువులకు మనుషులకు కూడా కాళ్ళు విరిగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అలాగ లోతుకి నేల నెరవిడి చేస్తుంది, అంత తీవ్రంగా ఎండ కాస్తుంది. ఇన్ సచ్ ఎ వే ఆ ఎండ ప్రకృతికి ఎంత ఉపకారం అంటే, 4 జల్లులు, తొలకరి జల్లు పడిన వెంటనే ఈ విడిపోయిన నేలలో ఉన్న ఈ నెరలలోకి ఎండిపోయిన విరిగిపోయిన నేల అలాగా జావలాగా అయిపోయేటప్పటికి ఇక విపరీతమైన పచ్చికలు మొలుచుకుంటూ వస్తాయన్నమాట. అందుకని లెంటిన్ ఈజ్ ద స్పిరిచువల్ సమ్మర్, ఆటమ్. ఈ వసంత ఋతువుల్లో ఆకులు రాచేసి నూతన, అంటే ఆత్మ సంబంధమైన దేవునికి అంగీకారం కానీ, ప్రతి విధమైన అలవాటు కానీ, టేస్ట్ కానీ, అభిరుచులు, ఇవన్నీ ఈ శిలువ ధ్యాన ఉష్ణమందు కాలి మరిగిపో, అవి చల్లాచితరైపోయి మాడి మసైపోవాలి. హృదయం బీట తీయడం కాదు, పగిలిపోవాలన్నమాట. దట్ ద బ్రోకెన్ హార్ట్స్
ఈ పగిలిన హృదయాల్లో నుంచి దేవుడు ఆత్మ పంటలు ఆయన పండించడానికి కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి అర్పణని దావీదు పాడిన పాటలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇదే. విరగని గుండె, విరగని మనసు ఎన్నాళ్ళు ఉంటే సుఖం ఏంటి? దట్ విల్ బికమ్ అన్ప్రొడక్టివ్. ఉత్పత్తి అందులో ఏమి రాదు. కాబట్టి వాక్యం చెప్తున్నాను. నాకు పౌలు గారి ఎక్స్పీరియన్స్లో ఈ మాట చెప్పాను. నేను పునరుద్ధరణ మరణం ఏ విధము చేతనే నేను అయ్యా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడన్నమాట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంట్లతో సమానముగా చేసుకుని. దిస్ ఇస్ ది పాలైన్ పీక్స్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. విశ్వాసపు శిఖరాలు అలా ఎక్కేశాడు. ఇది మనకి రోల్ మోడల్ ఉంచుకోవాలి. నా అంటే శ్రమలు ఇందాక మీరు పాటే శ్రమలు, నీ శ్రమలు నా శ్రమలా 56 ఆ భక్తుడు రాసుకున్న అనుభవం 56 నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచియున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా. ఆయనలో మనల్ని ఎలా చూసుకున్నాడండి? ఈజ్ ఇట్ అట్ వండర్? ఆయనలో మనల్ని ఎలా చూసుకున్నాడు? ఎందుకు చూసింది ఎవరు? మనం చూసింది ఎవరు? Such a mysterious God, our God is the mighty God. మనలో ఆయనలో మనం చూసుకున్నాడట. ఇది 2 రకాలైన సంగతి. మనలను దేవుడు డైరెక్ట్గా తనలో తను చూసుకుని ఒక డివైస్ ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఆయన పంపిన యేసునందు మనల్ని చూస్తున్నాడు. అది త్రూ ది స్పెక్టికల్స్ ఆఫ్ జీసస్. యేసు మనల్ని చూడాలంటే మన ముఖం మీద ఉమ్మేయాలని అనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే మనం అపవిత్రం ఉన్నాం, దోషపూరితమైన బిడ్డలమైపోయి ఉన్నాం, త్రోవ తప్పాం, అన్ని రకాలుగా కూడా. కాబట్టి యేసుని అడ్డం పెట్టుకుని మనల్ని చూస్తే మనకు బదులు మన స్థానంలో యేసు ఆయన కనబడితే ఆయనకి ఎంతో సాటిస్ఫై అవుతాడు. అదేంటి? ఇన్ ద మిర్రర్ త్రూ ది లెన్స్ ఆఫ్ జీసస్ తండ్రి చూస్తున్నాడు. మనం 54వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఆయన మనం డైరెక్ట్గా ఎలా చూసుకున్నాడంటే చూద్దాము. 54-49 ఆయన మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన 49-16 చూడుము నా అరచేతుల మీద నిన్ను
అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి. మనల్ని తన అరచేతులు చెక్కుకున్నాడట. అరచేతులతో మనము ఉదయాన్నే సాయంత్రము, ముఖ్యంగా నిద్ర లేవడానికి మన మనసాన్ని విడిచిపెట్టేటప్పటికి చేతులతో ఏం చేస్తాము? ఈవెన్ వాష్రూమ్ కూడా వెళ్ళక ముందు 2 చేతులతో మన ముఖాన్ని అద్దుకుంటాం, కళ్ళు తుడుచుకుంటూ పోయారు. ఇన్ సచ్ వే he has engraved us on his palm. ఇలా చూస్తే ఏ పని చేయాలన్నా చూసుకుంటే చేతిలో సెయింట్ మాథ్యూస్ చెమిటి కనపడుతుంది ఆయనకి. అలా చూసినప్పుడు మనకు కనబడ్డాయని కానీ ఆయన అరచేతులు మనకు కనిపిస్తుంది. ఈ ఫీల్ ఆయనలో ఉన్నట్టుగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం యేసునందు మమేకమైపోవాలి. అంతవరకు అది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని చాలా లెక్క తీసుకొచ్చాను. ఎందుకని ఈ మెకానిజం అంతా ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు రావాలంటే ఈ ప్రోగ్రాం జరగాలి. ఎందుకని ఆదికాండము 1:27 ఏమంటాడు? మనము మన పోలిక చొప్పున నరుని చేద్దామని అక్కడ దైవత్రిత్వము వాళ్ళు మాట్లాడుకుంటారు. గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోల్ స్పిరిట్. ఈ 3 men కమిటీలో వాళ్ళ రిజల్యూషన్ మన పోలికలు చేసుకుందాము. పోలిక అయింది. రూపం ఎవరిది? దేవుని రూపం. అంటే మన రూపం వరకు బాధ్యత. అంటే ఇన్ గాడ్స్ ఫామ్ అండ్ ఇన్ గాడ్స్ లైక్నెస్, ఆయన రూపముగాను ఆయన పోలికలోను చేసుకుందాం అనేది ఆయన ఆలోచన. అలాగే చేసుకున్నాడు. మరి నరుడు ఆయన సన్నిధిలో ఆయనతో అటాచ్మెంట్లో ఉండడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన రూపం మనలో ఉండాలి. ఆయన పోలిక మనలో ఉంటేనే కానీ మనం ఆయన పిల్లలుగాను ఆయనతో సహవసించడానికి మనకి ఇంకా ఏ బ్యారియర్ ఉండదు, ఏ ఆటంకం ఉండదు. మరి మంచిదే. ఆ దేవుడే తానే నరుడై వచ్చి మనతో ఉండడానికి ఆయన చేసుకున్న పని ఏంటి? ఇప్పుడు 6వ వచనం ఫిలిప్పీ పత్రిక. ఆయన దేవుని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంటే ఇది ఎంత రివర్స్ ఉంది. మనము ఆయనలో ఉండాలంటే ఆయన పోలిక మనకిచ్చాడు. ఆయన మన దగ్గర వచ్చేప్పటికి ఈ బికేమ్ లైక్ us. మన పోలికలో మన దాసుని రూపంలో వచ్చాడు ఆయన. ఇది ఇలా రాకపోతే మనుషులు ఎవరు ఆయన అర్థం చేసుకోలేరు. ఆయన నరునితో మాట్లాడడానికి వచ్చాడు. దాట్ వాజ్ హిజ్ ఓన్లీ అసైన్మెంట్. నరునిగా వచ్చి నరునితో మాట్లాడినప్పుడు ఒక నరుని భాషలో తనేంటో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనుషులు అంగీకరించలేదంటే మరి అవతారాలని చెప్పుకుంటున్న అన్య మతస్థుల మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? దశావతారాలని అంటున్నాము. వాళ్ళని కించపరచడం కాదు. హౌ దేవర్ బ్లైండ్ అనమాట. ఆలోచన చేసుకోండి. కెన్ ఏ స్నేక్, కెన్ ఏ లయన్, కెన్ ఏ tortoise, కెన్ ఏ pig speak to human being? మరి వాళ్ళు అలా పెట్టుకుని ఆరాధిస్తుంటే ఎవడు ప్రశ్నించుడు? వాళ్ళకి ఆరారాదు ఏంటి? టు దట్ ఎక్స్టెంట్ మెన్ వర్ బ్లైండెడ్. నేను మనిషిని, ప్రసాద్ గారి మనిషి, నేను ఒక డైలాగ్ ఏంటి ఆయన నాకు రెస్పాండ్ అవుతాడు. అవ్వడానికే మేము మనుషులుగా ఉన్నాము. నేను ఒక యానిమల్ అయితే హౌ హీ విల్ స్పీక్ టు మీ? ఎంత వేరియేషనో అర్థం చేసుకోవాలి మనము. ఆయన మన రూపం ధరించాడు, మన పోలిక చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పినవే మనకు నచ్చలేదు గనక
క్రీస్తు యేసుని కలిగిన మనసు మనకు రావాలంటే ఏం చేయాలి? ఆయన ఏమి చేశాడు, ఆయన చెప్పినవి వింటే మనకు చాలండి. సమస్త జనులను నాకు శిష్యులకు చేయండి అని చెబుతూ నేను మీకు ఏవేమి సంగతులు బోధించానో అవన్నీ వారికి చెప్పండి అన్నాడు. త్రూ హియరింగ్, త్రూ ఇంప్లిమెంటింగ్ హిస్ టీచింగ్. ఒకడు ఆయన శిష్యుడిగా అవ్వచ్చు, ఆయన బిడ్డగా అవ్వడానికి ఇప్పుడు ఈ ఏర్పాటు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మనకు కలగాలి. కలగకపోతే ఆయనతో మనకి పార్టిసిపేషన్ ఉండదు, ఫెలోషిప్ ఉండదు, రిలేషన్ ఉండదు అనమాట. మన రిలేషన్ మనకి అవ్వాలంటే కనుక రూపం విషయం కూడా ఈ భక్తుడు ఈవేళ మరి మీరు ఈ పాట ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. ఇజ్ ఇట్ నాట్? నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నివసించుచున్నావు. ఇది ఇక్కడ అక్షరం తప్పండి, నివసించమన్నావు అనేది ఉండాలి. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. అంచేత వై వీఆర్ క్రియేటెడ్ అంటే వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్. మనము ఆయన కొరకు నియమించబడ్డాము. నాట్ ఓన్లీ దట్, బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. దిస్ ద 3 బేసిక్ ప్రిపోజిషన్స్ మనం మర్చిపోకూడదు, నిత్యము కూడా. అప్పుడు ఈ జీవించే జీవితము మనం కొరకు జీవించాలనే మైండ్ మనలో నుంచి ఎవాపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము మన దృష్టి ఆయన మీద పెట్టుకుంటామో, సో ఐ am ఫర్ హిమ్, ఐ am త్రూ హిమ్, ఐ am బై హిమ్. ఈ సెన్స్ కలిగి నిత్యము మనము వ్యవహరించమని ఈ లోకంలో శోధనలు, శ్రమలు, కుటుంబ పరంగా, సహవాస పరంగా, స్నేహపరంగా, ఆఫీస్ పరంగా ఎన్నో మన కోసం కాసు రెడీగా ఉంటాయి. వాటిని మనం ఎప్పుడైతే అవి మనల్ని దాడి చేయకుండా ఉండే నిమిత్తము we must be preoccupied with these 3 prepositions. We are for him, we are made ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా. దీన్ని చూసే అబ్రహాం లింకన్ గారు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. డెమోక్రసీ అంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ప్రపంచంలో చాలామంది రాజనీతి శాస్త్రజ్ఞులు చాలా డెఫినేషన్ ఇచ్చారు. అవి అప్పటి వరకు ఉంటాయి, మర్చిపోవు. కానీ ఇంప్రెస్ అయినవి, మానవ హృదయం మీద ప్రింట్ అయిపోయే డెఫినేషన్ అబ్రహాం లింకన్స్. సింపుల్ అండ్ ప్రెగ్నెంట్ ఇన్ గ్రేట్ మీనింగ్. మామూలు కాదుగా, చిన్న మాటలతో చెప్పాడు. లైక్ వైజ్ వీఆర్ ఆఫ్ హిమ్, త్రూ హిమ్ అండ్ బై హిమ్. ఈ మనసు మనం కలిగి ఉంటే ఆయన సన్నిధిలో మనం నిండాలుగా దీవించబడతాము. ఈవేళ ప్రోగ్రాం ఏంటంటే యేసుని చంపాలి. చంపుదామంటే వాళ్ళ సకల ఉపాయాలు పన్నారు. దే మేడ్ ఎవ్రీ అరేంజ్మెంట్ చేశారు. అయితే దిస్ ఇస్ ఫెస్టివ్ మూడ్, పండగ వాతావరణం అనుకుంది. అక్కడ టైం స్పెసిఫిక్గా చెప్పేశాడు మత్తయ్య గారు. ఏమని చెప్పాడు? తర్వాత జరిగినది ఏమనగా చూచి అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకు
అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. చాలు. 2 దినాలంటే ఇక్కడి నుంచి ఎన్ని రోజులు? ఇవాళ ఏమని ఉండే? మంగళవారం తర్వాత 2 రోజులు, బుధ గురు. గురువారం యాక్చువల్గా పసకా పండుగ. అది ఈ లోపల అప్పుడే 20 రోజుల ముందు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్న ఇజ్రాయిల్ అందరూ మదర్ ల్యాండ్కి చేరిపోతూ ఉంటారు. చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేరిపోయి అక్కడ అవైలబుల్ ఉన్న లాడ్జెస్ అన్ని బుక్ చేసుకుని, మరి ఈ పండుగ 10 రోజులు కదా, పసకా పండుగ 10 రోజులు అబ్జర్వ్ చేయాలి. 10 రోజులకి సరిపడే వాడు స్టేయింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకునే నిమిత్తం ప్రజలందరూ ఒకడు చేరుతూ ఉంటారు. చేరి ఈ విధంగా యేసు ప్రభు వాళ్ళకి శిష్యులతో చెప్పేసుకున్నాడు. ఈ టైం సెన్స్ని ఎరిగి మనం అనుసరిస్తున్న ఈ పేపర్, మీకు 40 days షీట్ ఉంది కదా, బీడీపీరావు షీట్. ఆ 40 days షీట్ యొక్క అరేంజ్మెంట్ మరి ఏంటిది? అప్పటి క్రోనాలజీకి ఇప్పుడు మనము మెడిటేట్ చేస్తున్న మన మెడిటేషన్స్కి ఏం డిఫరెన్స్ లేకుండా కోయిన్సైడ్ అయిపోయి మనల్ని ఆ సెన్స్కి ఇన్వాల్వ్మెంట్కి రప్పించడానికి ఈ విధమైన ఏర్పాటు. కాబట్టి ఈ పేపర్ చాలా యాక్యురేట్గా ఆయన లెసన్స్ అరేంజ్ చేసి పెట్టి ఉంటుంది. కనుక మనం ప్రతి ఒక్కరూ షీట్స్ని సీరియస్గా వాడుకోవడం నేర్చుకుంటాం, అలవాటు పడదాం. మీరు ఇదివరకే మీరు పరిచయం ఉన్నారు, కానీ ఆ పేపర్ తాలూకు ఇంకా ఇన్డెప్త్ మీకు మీ మనసులో ఉండాలని నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు కైప ఇది హయాం. కైప వాస్ ది దెన్ హై ప్రీస్ట్. వాడు చాలా డిప్లొమేట్ అనమాట. 18 సంవత్సరాలు నాన్ స్టాప్గా ప్రధాన యాజకుడిగా ఉండిపోయాడు. ఎలా ఉండిపోయాడు? ఓ పక్క ఇతనికి లోకల్గా ప్రొవిన్షియల్ కింగ్ ఎవడాడు? హెరోదు. హైకమాండ్ పిలాతు. ఇక సుప్రీం రోమన్ ఎంపరర్. వీటితో పోస్ట్ నిమిత్తమును ప్లస్ టెంపుల్ మీద వచ్చే రెవెన్యూ అంతా కూడా క్యాప్చర్ చేసాడు. ప్రతి స్టాల్ మీద అతనికి ఇవ్వాల్సిన ట్యాక్స్ ఉంటుంది, అతనికి ఇవ్వాలి. ఇతను ద్వారా ఈ గొర్రెల కాపర్లు, ఈ పక్షులు అమ్మేవాళ్ళు, ఇక ఏవైతే ఫారెన్ చేంజ్ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా వీడికి ముందే ఇది ఏమంటారు కాంట్రాక్టర్. అలా చాలా సంపాదించుకున్నాడు. వీడు మాంగారేమో అన్న. ఇలా జరుగుతుంది. ఇంత లాంగ్ స్టాండింగ్ ఎందుకున్నాడంటే పైనుంచి కట్టుకుంటూ చేస్తున్నాడు. ఎవరికి అప్పం వాళ్ళకి, ఎవరికి అంత దాన్ని ఏమంటారు మామూళ్ళు మన భాషలో అంటే మామూళ్ళు. చక్రవర్తి వాటా ఎంత, గవర్నర్ వాటా ఎంత, అంత డిప్లొమేట్ చేసి ఉండిపోయాడు. ఇప్పుడు యేసుని చంపడం ఏంటి విషయం? ఏంటిది? పొద్దుగూకులు వీళ్ళనే ఆయన దుమ్మెత్తిపోతున్నాడు. ఎరా నా మందిరము ప్రార్థన మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం అని మీరు ఎరుగరా? దీన్ని ఇలా దొంగలు గుహుగా చేస్తారు ఏంటి అన్నాడు. ఆయన వర్ణించడము, ఆయన దేవకుమారుడు దేవుడైనడు కనుక వెరీ వెరీ యాప్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. దేవాలయము దేంతో పోల్చాడు? దొంగల గుహ. అంటే ఏంటి దొంగల గుహ అంటే? అన్ని పక్షులకి గూళ్ళు ఉండవి, జంతువులకి గుహలు ఉండవి. మరి దొంగలు ఎక్కడ ఉండాలి? దొంగలు కూడా గుహల్లోనే ఉంటారు. ఆ గుహ సెపరేట్గా రిమోట్గా ఎక్కడో ఐసోలేటెడ్గా ఉంటే ప్రజలందరి అనుమానం.
మందిరంలో ఉన్నారనుకోండి, గొడవ లేదు. అంటే వచ్చే భక్తులతో వీళ్ళ భక్తులే. వీళ్ళు ఏదన్నా డబ్బులు కాజేయాలంటే వచ్చిన వాళ్ళ దగ్గర కాజేస్తూ ఉంటారు. సో చర్చ్ టెంపుల్ హెస్ బికమ్ ది డెన్ ఆఫ్ థీవ్స్ దోస్ డేస్. ఈవేళ కూడా మతము వ్యాపారం అయిపోయింది కదండి. మీరు ఏ మతం చూసుకోండి, కానీ క్రైస్తవ్యాన్ని మతంగా యేసు ప్రభు చెప్పలేదు. ఈ డ్యూ కోర్స్ ఇది ఇలాగా ఈ హెడ్స్ ఆఫ్ ది హైరార్కీ ఇలా మార్చుకున్నారు. దీని నుంచి విడుదలకి డాక్టర్ మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. అసలు తనకు రావాలని లేదు, వాళ్ళకి వింటలేదు. అక్కడ కూడా ఇవి పరిహార పత్రాలు అవి ఇవి ఏవో కొన్ని ఉండిపోయినాయి అక్కడ. సరే తీసేయండి. విషయం అంటే కైపా యొక్క రోల్ ఎంత భయంకరం అంటే ఎక్కడికక్కడికి మేనేజ్ చేస్తున్నాడు. చేయవలసిన ప్రతి ప్రయత్నం చేసేసాడు. చేశాక ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చాడు. వీళ్ళందరూ ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చారు. యేసును మాయోపాయం చేత పట్టాలని. ఆ ఉపాయాల్లో వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్న ఉపాయం ఏమంటే జూడాస్ ఇస్కరియోట్. అతను కరెక్ట్గా ఉన్న పరిస్థితి, వాడు అనుకున్న రేట్లో వచ్చేసాడు. కాంట్రాక్ట్ ఫిక్స్ అయిపోయింది. అయితే ఒక భయం వీళ్ళు పట్టుకుందనమాట. ఏ భయము? పండగ. ఎలాగా? ఈ కండిషన్లో ఉన్న ఈ సంగతికి కారణం ఏమంటే 91లో మనం ఏం వింటున్నామో 91 కీర్తన భాగంలో కీర్తనాకారుడు చెప్పాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక అతన్ని కనపరిచాడు. అతను నాకు ప్రార్థన చేయగా, అతను నాకు మొరపెట్టగా, శ్రమలో అతనికి నేను తోడై ఉన్నాను. ఇవన్నీ కూడా యేసు స్వామి జీవితానికి అర్థం పట్టి కీర్తన భాగంలో ఇది మనకి భక్తులు పరిచయం చేసేసి ఉంచేసారు. వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఏమంటే పాత నిబంధన కాలంలో పుట్టిన వారికి మనంత లైట్ లేదు, వాళ్ళకి మనకు వచ్చినంత వెలుగు లేదు. వాళ్ళకి ఏం చేత లేదు? వారికి యేసు చరిత్ర వాళ్ళకి తెలియదు, యేసు ఎవరో వాళ్ళకి తెలియదు. యెహోవా మాత్రం తెలుసు. అది కూడా సరిగ్గా కాదు. ఎందుకు ఇలా మిమ్మల్ని ఇలా మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చానంటే యేసును తప్పించడము, యేసు ప్రార్థన చేయాలి. బికాజ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. అతడు స్థానం తప్పి, యేసు అనే దేవనరుడు స్థానం తప్పి, రూపం తప్పి, మనుషులు మాత్రం కాదు దాసుల పోలికలు వచ్చేసి, ఇంకా చెప్పాలంటే అతడు తిన్న దెబ్బలకి స్వరూపం లేదు, కూలిపోయిపోయాడు. 53 అధ్యాయం యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో ప్రవక్త కళ్ళారా చూసేసాడు. చూసి తన దివ్య దృష్టిలో మనోనేత్రం చూసి చెప్తున్నాడు. 2nd verse, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అంటే he was made ugly, made formless. స్వరూపైన వాడు రూపం లేకుండా పోయాడు. అంటే షేప్లెస్గా కొట్టేశారు ఆయన్ని. యేసు యొక్క ముఖ సౌందర్యము, ఆయన ముఖ వర్చస్సు ఉండదగిన డిగ్రీ ఆఫ్ హ్యాండ్సమ్నెస్లో ఏమీ లేవు అక్కడ. ఎందుకండి ఆయనను మనం అతను చూడనలేకపోయాము. మనం మనము డిజైర్, మనం కోరుకోదగినంత ఈ స్థాయి కూడా బియాండ్, అది కూడా ఆయన దాటిపోయినంతగా తన రూపాన్ని కోల్పోయిన భీకరమైన పరిస్థితి.
దేవుని పిల్లలు, ఈవేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల్లో ఆయన మరి ఎలాగ జీవించాడు ఈ కార్యక్రమం అంతాను. గెచ్చిమెనలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటి? నీ చిత్తమైతే అనే దానికి అర్థం మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారు? చాలాసార్లు చదివారు, ఎంతోమంది ప్రసంగాలు వింటారు. ఇప్పుడు నేను మీకు ఆ మాట ఎందుకు ఎత్తానంటే, ఇవన్నీ జరగటానికి ప్రభు చేసిన ప్రార్థన. కానీ మనకి ఏమని అర్థమవుతుంది? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అద్దు నుండి ఓకే, అంటే మీరు అది మీకు ఎలాగా అర్థమవుతుంది? ఇన్ జనరల్ మామూలుగా ఓకే. అసలే ఆయన ఇంపెండింగ్ ఆయన కోసం కాచుకున్న మరణము, శిలువ వేత అక్కడ ఉండనే ఉంది. కానీ యేసు చేసిన యొక్క ఈ ప్రార్థనలో అరామిక్ భాషలో ఉన్న సెన్స్ అమోఘం. ఏమంటే పూర్తి శిలువ మరణంలో, శిలువ వేయడంలో ఎన్ని రకాలుగా ఫుల్ఫిల్ అవ్వను అంటూ ద లాస్ట్ డిగ్రీ వితౌట్ వొమిటింగ్ ఎనీ ఇన్ఫ్లిక్షన్. ఏ బాధ పెట్టకుండా, మినహాయించబడకుండా సమస్తమైనవి, అంటే ఇక నరుని మనసులో ఉన్నవన్నీ కూడా ఏ టు జెడ్ సంపూర్ణంగా సకల హింస, అంటే టార్చర్లో ఇక ఇన్ ఫుల్ స్కేల్ అదనమాట. అయ్యో ఈ పని చేయరు, గడ్డం పీకారు, చరిచారు, గీశారు, గుచ్చారు, పొడిచారు, ఒకటి కాదు. అండ్ హీ వాజ్ క్రష్డ్. ఇవన్నీ కూడా 5 రకాలుగా జరిగినవి. అందుకని ఇప్పుడు నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పొస్తున్నానంటే, మాయోపాయం చేత చేసి సడన్గా వెన్నుపోటు పొడవు, అదే వెనక నుంచి వచ్చి హఠాత్తుగా చంపేయడమో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగ జరగకుండా ఉండలాగున్నారు. శిలువ వేత అనేది నాతో ముగించిపోవాలి. శిలువ తాలూకు పనిష్మెంట్ అంతా పరిపూర్ణంగా నా మీద జరిగిపోయి అది ప్రజలకి మరొకడు నా వల్ల అందు మీద ఉండడానికి వీలు లేకుండా చేయమండంలో ఇంత ఫ్యూచరిస్టిక్ వ్యూ చూసి యేసయ్య చేసిన ప్రార్థన. అంటే మరణము అనగా యేసు మరణమే అంతిమ మరణము అనే దానికి మానవాడి ఒక కంక్లూజన్గా రావాలని ఆయన కనుక ఇన్ ద మీన్ వైల్ ఇటువంటి అపశృతి వచ్చి మీద పడకుండా నన్ను మీ పెర్ఫెక్షన్ డిగ్రీలో నా మరణం జరగాలని ఆయన కోరుకున్నాడు. చేసిన ప్రార్థనేమో అందుకు ఆయన చేశాడు, జరిగింది కూడా అలాగే జరిగింది. ఎందుకు చేసిన ప్రార్థన అంటే అది ఆయన కుమారుడుగా బాధ్యత. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ఇన్ ఫుల్ స్కేల్, సంపూర్ణంగా. కనుక ఇప్పుడు మాయోపాయములో వీళ్ళు ఎన్ని రకాలుగా కలకిందులైన శిలువ వేత. అందుకే కదా పిలాతు he tried his level best either to postpone or to avoid the punishment of crucifixion. అది అవ్వలేదు. సో తన భార్య చేత రికమెండేషన్ వచ్చింది వెంటనే. ఇంకా రకరకాల ప్రయత్నాలు చాలామంది చేశారు. అరిమతయ్య, యోసేపు, నికోడెమస్, ఇటువంటి సన్హెడ్రిన్ కౌన్సిల్ వారి ప్రెసిడెంట్స్ ఒకటి కాదు, అనేక. తర్వాత ఒక గ్రూప్ ఉంది, జలోతీయులు అనే వాడు అంటారు. వీళ్ళకి అంటే దాన్ని ఏమంటారు, టెర్రరిస్టులు అలాంటి వాడు. ఇటువంటి వాడు యేసు మంచితనాన్ని ఎరిగి యేసు పక్షంగా యుద్ధం ఇవేమీ కూడా అంటే అంత దయాదాక్షిణ్యం లేకుండా దిక్కుమాలాడిగా, ఒక శత్రువుగా, ఒక ద్రోహిగా యేసు చావడంలో ఆ చావుని ఎటువంటి
రీతిగా అది తగ్గకుండానట్లు, ఆ సీరియస్నెస్, ఆ టార్చర్ తగ్గకుండానట్లు యేసు ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి ఈ 36వ దినాన్ని మనకి అష్యూరెన్స్ ఏమంటే, మహోన్నతుని చోటని నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను ఆ దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అంటే గాడ్లీ డిపెండెన్స్ ప్రతి విశ్వాసంలో ఉండాలని, వచ్చి పడేవి యేసు వల్లే మన మీద కూడా మీరు చూసుకోండి. మీ అందరిలో కూడా ఒక శోధన మన మీదకు వచ్చిందని, ఒక కష్టం మన మీదకు వచ్చిందంటే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ లాస్ట్ డిగ్రీ వరకు తీసుకెళ్ళగానే అది మనల్ని విడిచిపెట్టదు. అది వ్యాధి బాధ కానీ, అప్పులు కానీ, స్నేహంలో విరోధ భావం, ఎనీ టైప్ అది రావడం ఆలస్యం. ఒకడు వస్తే అంటుది లాస్ట్ ఇంచ్ అంతవరకు తీసుకెళ్ళగానే అది యేసు స్వామి జీవిత అనుభవం. ఈ వచ్చి పడేవన్నీ మనం ఎలా భరించాలివి అని అంటే, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును అది కలిగి ఉంటే యూ కెన్ బేర్ ఎనీ అమౌంట్ ఆఫ్ బర్డెన్. ఎంత భారమైన, ఎంత బరువైన, భరించలేని రోగమైన, వ్యాధి అయినా, తీర్చలేని అప్పు అయినా, అండ్ డోంట్ కేర్, ఎందుకంటే ఇస్ దేర్. అలాగే మనం ఆయన మీద రిలే అయిపోవాలి. ఓకేనా? అలా రిలే అయ్యి మన విశ్వాసం అందు మనం అప్డేట్ కావాలి. ప్రభు పేరు మిమ్మల్ని హెచ్చరిస్తూ వాక్యం ముగిస్తూ ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరమదాసీనుడ, కల్వరి నాథుడు, మా కొరకు నరుడువై మనుష్య పోలికల్లో దాసుని స్వరూపం ధరించి తమకు కలిగిన దేవ స్వరూపమును దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని సమస్తం మీరు వైభవాన్ని విడిచిపెట్టేసిన గొప్ప మా దేవ, మీకు వందనాలు. మీ వంటి దేవుడు మాకు వేరే లేడయ్యా. మీరు చేసిన కార్యాలు లాంటి కార్యాలు మరి ఎవరి వల్ల కాదు నాయన. మేము ఒప్పుకుంటాం, కనికరించాం. ఈ రాత్రిని ప్రియ కుమారులతో మీరు మాట్లాడుకున్నారు, మీకు వందనాలు నాయన. ఈ లోకపు సమాజంలో మతం పేరట యెరూషలేములో జరిగిన యుక్తి కుయుక్తి సమస్తమైన మాయోపాయ పరిస్థితులన్నిటినీ మీరు అధిగమించడానికి, మీకు ప్రార్థనలు సహకరించడానికి మీకు మీ అంతటా మీరే యాక్టివేట్ అయ్యారు. కానీ శిష్యులు కూడా కోఆపరేట్ చేయలేకపోయారు. వారికి చాలాది భయం, చాలాది బలము లేకుండా బలహీనులు అయిపోయారు. ఆ మాదిరిగా మేము శిష్యుల వల్ల బలహీనలు కాకుండానట్లు అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా మీ బలము, మీ పునరుత్థాన బలమును, మృతులలో నుండి లేవడం అంటే ఏంటో అది ఎరగడం నిమిత్తమును మాకు కలిగిన మా సమర్పణ, మా భక్తి, మేము మీ యందు మాగల భక్తి జీవితంను మాకు స్థిరపరచండి. దినదిన ప్రవర్ధమానం గావించండి. వచ్చేసరి మీ రాజ్యం కొరకు బిడ్డలు నమ్మకమైన యోధులుగా, విశ్వాసులుగా బిడ్డలు తీర్చిదిద్దుమని బలపరచమని 36వ దినం కొరకు దాచిబడిన ఆశీర్వాదాలు బిడ్డలు పంపించండి. సమస్త మహిమ మీకే అప్పగిస్తున్నాం. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పవిత్రపరచబడు, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అందిన ఆహారము నేడు మా దయచేయం. మేము అపరాధం చేసిన వర్షాలు మా అపరాధమును క్షమించుకో, మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుకో. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమతలైన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా ఆకాలం మీతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. నీ సన్నిధిలోన నా సర్వము నీలోన, నీ సంపద నాలో, నా సర్వస్వం నీలో. నీవు నేను ఏకమగు వరకు
నన్ను విడువనంటివి. నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, ఎందుకు నాయగా నీవు